మన దేశంలో మొత్తం ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో తెలుసునా? 2025 జనవరి నుంచి జూన్ వరకు మొత్తం ఎన్ని స్ట్రీట్ డాగ్ బైట్ కేసులు నమోదైనాయి? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది ఏం జరిగింది ఎట్టెట్టా అనేది. మన దేశంలో ఇప్పుడు 55 మిలియన్ల స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్టుగా గవర్నమెంట్ లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఇండియాలో ప్రతి 1000 మందికి అత్యధికంగా బీహార్లో 40 స్ట్రీట్ డాగ్స్, తర్వాత స్థానంలో హర్యానా, రాజస్థాన్, తర్వాత స్టేట్లు ఉన్నాయి. 2025 జనవరి నుంచి జూన్ వరకు మన దేశంలో సుమారుగా 50,000 స్ట్రీట్ డాగ్ బైట్ కేసులు నమోదైనాయి. దీంట్లో 20,000 మంది చచ్చిపోయారు. ఇందులో పిల్లల సంఖ్య అధికంగా ఉండటం కొంచెం ఆందోళన పరిచే అంశం అనమాట. రీసెంట్గా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోనే 1 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్టుగా సుప్రీంకోర్టు నిన్న విడుదల చేసిన రిపోర్ట్లో తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డాగ్స్ అన్నీ వేరే చోటుకి తరలించాలని చెప్పి నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు. దీంతో ఒకసారిగా ఇది హాట్ టాపిక్గా మారిపోయి ఉండదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధికి వస్తే హైదరాబాద్లో మొత్తం 5 లక్షల వీధి కుక్కలు ఉన్నట్టుగా జీహెచ్ఎంసీ లెక్కలు చెప్తూ ఉన్నాయి. అంటే హైదరాబాద్ పాపులేషన్ ప్రకారం ఎవ్రీ 1000 పీపుల్కు 60 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు. దీంతో ఒకసారిగా ఇది హాట్ టాపిక్గా మారి రీసెంట్గా హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఈ వీధి కుక్కలందరినీ తినడం వల్ల వేరే సమస్యలు కూడా వస్తాయి అని చెప్పి కోర్టులో దీని గురించి గట్టిగా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి అనే అంశాలు వేచి చూడాల్సి ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.